గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనకి ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్షలు ముగిసినాయి, తెలంగాణలో కూడా ప్రారంభం కాబోతున్నాయి. సో మనం డిఎస్సికి సంబంధించిన సిలబస్ని టెక్స్ట్ బుక్ వైజ్గా స్టార్ట్ చేస్తున్నాం. టెక్స్ట్ బుక్ వైజ్గా అంటే ఇప్పుడు 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా ఒకసారి చెప్పడం, 7th క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా ఒకసారి చెప్పడం అలా కాకుండా ఒక చాప్టర్ని తీసుకొని అది ప్రతి అకాడమిక్ ఇయర్లో ఏ విధంగా ఎవాల్వ్ అవుతూ వస్తుంది అన్నది మనం అక్కడ చూస్తాం. సో అలా 6th నుంచి స్టార్ట్ చేస్తే 10th క్లాస్ వరకు స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఆ సబ్జెక్ట్, ఆ చాప్టర్ ఏ విధంగా ఎవాల్వ్ అయింది అన్నది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఫార్ములాస్, థీరమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుద్ది లైవ్ ద్వారా. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మీకు ఎలాగో యాప్లో రికార్డెడ్ క్లాసెస్ కూడా యాక్సెస్ ఇస్తున్నాం కాబట్టి సో యాప్లో మీరు ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు 1 year వ్యాలిడిటీతో. చాలామంది టెస్ట్ల గురించి అడుగుతున్నారు. టెస్ట్లు కండక్ట్ చేయబడతాయి, టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే ఉచితంగా ఇవ్వడం జరుగుద్ది. అండ్ ప్రతి ప్రశ్నని, టెస్ట్లో పెట్టిన ప్రతి ప్రశ్నని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. కాకపోతే కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మనం ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది. అండ్ చాలామంది ఇంకా అడుగుతున్న విషయం ఏంటి అంటే, సార్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్, తెలంగాణలో అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ వర్సెస్ న్యూ. సో తెలంగాణ టెక్స్ట్ బుక్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్, అది 10th క్లాస్ వరకు మాత్రమే, అప్ టు 10th క్లాస్ వరకు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వరకు మనకి ఆంధ్రప్రదేశ్లోను మరియు తెలంగాణలోను ఒకే టెక్స్ట్ బుక్ ఉండేది, ప్రాబ్లం ఏమీ లేకుండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకి టెక్స్ట్ బుక్స్ మారాయి, కొన్ని చాప్టర్స్ని తీసేయడం జరిగింది, కొన్ని చాప్టర్స్ తగ్గించడం జరిగింది. మొత్తం ఏదైతే చాప్టర్స్ 90% అవే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏది చదవాలి అన్నది పాయింట్ నేను చాలాసార్లు చెప్పాను. కాన్సెప్ట్ అనేది ఎలా చదివినా ఒకే రకంగా ఉంటుంది, అది కొత్త టెక్స్ట్ బుక్లోనైనా సరే, పాత టెక్స్ట్ బుక్లోనైనా సరే. కానీ నువ్వు కాన్సెప్ట్ చదవడం అనేది వదిలేసి కొత్తది చదవాలా పాతది చదవాలా అని ఈ డిస్కషన్లోనే నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు. రెండూ చదవాలంటాను నేను. ఎందుకంటే మ్యాథమెటిక్స్ యాస్పిరెంట్ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం మనం సబ్జెక్ట్లో. సో రోడ్డు మీద దొరికే ప్రతి పుస్తకాన్ని చదవడం కంటే గవర్నమెంట్ పబ్లిష్ చేసిన పాత టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి, కొత్త టెక్స్ట్ బుక్లోని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. మీకు అథెంటిసిటీ అనేది ఉంటుంది, ఒక రకమైన అంటే కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఓల్డ్ వర్సెస్ న్యూలో నేను ఈరోజు ఒక చాప్టర్ తీసుకుంటున్నాను, కోఆర్డినేట్ జామెట్రీ. ఇన్ దిస్ కోఆర్డినేట్ జామెట్రీలో అసలు న్యూ టెక్స్ట్ బుక్లో ఏముంది, ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏముంది అన్నది రెండో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, ఓహో ఎలా ఉందా అని. సో ఒకసారి చూడండి, అంటే నేను ఏం తీసుకున్నాను అంటే సమ్మరీ ఆఫ్ ది చాప్టర్ అనేది మనకి ఎవ్రీ చాప్టర్ తర్వాత ఉంటుంది. అది న్యూ టెక్స్ట్ బుక్లో ఉంటుంది అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్లో ఉన్నది ఓల్డ్ టెక్స్ట్ బుక్లోని సమ్మరీ, రైట్లో ఉన్నది న్యూ టెక్స్ట్ బుక్లోని సమ్మరీ. రెండింటిని ఒకసారి గమనించండి, కనబడుతుంది క్లియర్గా. అసలు ఫస్ట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏమిచ్చాడో చూద్దాం. ఓల్డ్ టెక్స్ట్ బుక్, వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points x1 y1 and x2 y2 on a line parallel to x-axis x2 y1 on a line parallel to x-axis is mod of x2 minus x1. అంటే x1 y1 అనే బిందువు, x2 y1 అనే బిందువుల మధ్య ఉన్న సమాంతర దూరము ఎంత ఉంటుంది అని అంటే x1 మైనస్ x2గా ఉంటుంది. అంటే మధ్య దూరానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉంది. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points x1 y1 అండ్ x1 y2 ఆన్ ఏ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్. ఏదైనా ఒక లైన్ y యాక్సిస్కి సమాంతరంగా ఉంటే ఆ లైన్ యొక్క దూరం ఎంత ఉంటుంది, ఐ మీన్ ఆ రెండు బిందువుల మధ్య దూరం ఎంత ఉంటుంది అన్నది ప్రశ్న. అది y2 మైనస్ y1గా ఉంటుంది, y2 మైనస్ y1. ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ px, y ఫ్రమ్ ద ఆరిజిన్, మూల బిందువు నుంచి xy అనే బిందువు గల దూరం ఎంత అని అంటే √(x² + y²). ద డిస్టెన్స్ బిట్వీన్ 2 points x1 y1 x2 y2 ఈజ్ √(x2 - x1) + y2 - y1 ఈ 4 పాయింట్లు కూడా డిస్టెన్స్ బిట్వీన్ ద 2 points, అంటే
మనకి డిస్టెన్స్ ఫార్ములాకి సంబంధించిన కాన్సెప్టువల్ క్వశ్చన్స్. డిస్టెన్స్ ఫార్ములా అంటే డిస్టెన్స్ ఫార్ములాని మనకి 4 విధాలుగా చెప్పాడు. ఒకటి, x అక్షానికి సమాంతరంగా ఉన్న 2 బిందువుల మధ్య దూరము, y అక్షానికి సమాంతరంగా ఉన్న 2 బిందువుల మధ్య దూరము, మూల బిందువు నుంచి ఏదైనా ఒక బిందువు గల మధ్య దూరము, లేదు అని అంటే 2 బిందువులు కనుక ఉంటే ఆ 2 బిందువుల మధ్య దూరానికి సంబంధించిన కాన్సెప్ట్. అంటే ఇవి 4 పాయింట్లు కూడా దేనికి సంబంధించినవి? డిస్టెన్స్ ఫార్ములాకి సంబంధించినవి. ఆయన ఓల్డ్ టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేశారు. ఈ డిస్టెన్స్కి సంబంధించి ఫార్ములా నేర్చుకున్న తర్వాత దీనికి సంబంధించిన అప్లికేషన్ క్వశ్చన్స్ కూడా మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. అంటే ఏవైనా 3 బిందువులు ఇచ్చి అవి ఏ రకమైన త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి, ఏవైనా 4 బిందువులు ఇచ్చి అది ఏ రకమైన చతుర్భుజాన్ని ఏర్పరుస్తాయి అన్న దాని మీద కూడా మనకి క్వశ్చన్ ఇచ్చాడు. అండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ px, y which divides the line segment joining the points x1, y1, x2, y2 internally in the ratio m1:m2 are. So m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. సో px, y అనే బిందువు a x1 y1 b x2 y2ని కలిపే రేఖాఖండాన్ని m1:m2 నిష్పత్తిలో విభజిస్తే m1:m2లో విభజిస్తే ఆ px, y యొక్క కోఆర్డినేట్స్ ఏ విధంగా ఉంటాయంటే ఇలా ఉంటాయంట. అంటే సెక్షన్ ఫార్ములాకి సంబంధించి నెక్స్ట్ కాన్సెప్ట్ని మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. ఈ సెక్షన్ ఫార్ములాని మనకి 3 రకాలుగా చెప్తారు. ఇక్కడ కూడా 3 రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఒకటి సెక్షన్ ఫార్ములా m1:m2 నిష్పత్తిలో విభజించే బిందువుని కనుక్కోవడం, రెండవది మధ్య బిందువుని కనుక్కోవడం, మూడవది 2:1 త్రిదాకరణ బిందువు ట్రైసెక్షనల్ పాయింట్ని కనుక్కోవడం. 2:1 ఆర్ 1:2. ఆ త్రిదాకరణ బిందువుని కనుక్కునే కాన్సెప్ట్లోంచే మనకి త్రిభుజ భుజాలకి గీసిన సెంట్రాయిడ్ కేంద్రం యొక్క కేంద్ర భాసం అని అంటాం, లేదా గురుత్వ కేంద్రము అని అంటాం. ఆ గురుత్వ కేంద్రం యొక్క ఫార్ములా వస్తుంది ఇక్కడ చూడండి, ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. అంటే ఈ 4 కాన్సెప్ట్స్ కూడా దేనికి సంబంధించినవి? సింప్లీ సెక్షన్ ఫార్ములాకి సంబంధించినవి. దాంతోపాటు మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన అంశం ఏంటి అని అంటే ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ x1, y1, x2, y2, x3, y3 ఈజ్ గివెన్ బై దట్ ఈస్ హాఫ్ ఆఫ్ x1 into y2 minus y3 ప్లస్ x2 into y3 minus y1 ప్లస్ x3 into y1 minus y2. అంటే త్రిభుజము x1, y1, x2, y2, x3, y3 అనే 3 కోఆర్డినేట్ పాయింట్స్ ద్వారా ఒక త్రిభుజం కనుక ఏర్పడితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా మనకి ఇచ్చాడు. ఆ త్రిభుజ వైశాల్యానికి సంబంధించి ఒక అప్లికేషన్ క్వశ్చన్ కూడా మనకు ఉంటుంది. అదే సరేఖీయతని నిరూపించడం. సరేఖీయత అనంటే ఆ 3 బిందువులు ఒకే రేఖ పైన ఉంటాయి. అప్పుడు ఒకే రేఖ పైన ఉన్నప్పుడు ఆ త్రిభుజం యొక్క వైశాల్యము శూన్యమవుతుంది. అప్పుడు ఆ 3 బిందువులు ఏమంటాం మనము? సరేఖీయత అని అంటాం. ఓకే అండి, సరేఖీయత అంటాం. కొలీనియర్ పాయింట్స్ అని పేర్కొనడం జరుగుతుంది. అండ్ ఏరియా ఆఫ్ హీరోన్స్ ఫార్ములా, అది ఆల్రెడీ దీని యొక్క క్వశ్చనే. అండ్ స్లోప్ ఆఫ్ ది లైన్ గురించి కూడా మనకి ఇచ్చాడు. స్లోప్ ఆఫ్ ది లైన్ కంటైనింగ్ ద పాయింట్స్ x1, y1 అండ్ x2, y2 ఈజ్ y2 minus y1 by x2 minus x1గా మనం స్లోప్ని చూస్తాం. అంటే y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ బై x కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ కూడా ఉంటుంది. ఓకే, క్లియర్? ఓకే, రైట్. ఇది 10th క్లాస్లో ఇవ్వబడిన కంప్లీట్ పిక్చర్. అంటే ఎన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేశారు మనం ఓవరాల్గా చూస్తే? ఒక డిస్టెన్స్ ఫార్ములా, రెండవది సెక్షన్ ఫార్ములా, మూడవది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, అండ్ నాలుగవది స్లోప్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్. స్లోప్ ఆఫ్ ది స్ట్రేట్ లైన్ y = mx + c రూపంలో ఉంటే m = tan θ మనం ఏమంటాం అంటే స్లోప్ అని అంటాం. mని స్లోప్గా పేర్కొంటాం. అదే x1, y1, x2, y2 అనే బిందువులు కనుక ఉంటే అప్పుడు స్లోప్ ఏమవుద్ది? y2 minus y1 by x2 minus x1 యొక్క నిష్పత్తిగా మనం చూస్తాం. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో కోఆర్డినేట్ జామెట్రీలో ఇవ్వబడిన అంశం. దీన్ని పక్కన పెట్టేస్తే తెలంగాణలో దిస్ ఈజ్ ద సిలబస్ ఫర్ కోఆర్డినేట్ జామెట్రీ ఆఫ్ 10th క్లాస్. మనము న్యూ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కనుక చూద్దాం. న్యూ టెక్స్ట్ బుక్లో ఆంధ్రప్రదేశ్ న్యూ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ కోఆర్డినేట్ జామెట్రీలో ఇవ్వబడిన కాన్సెప్ట్స్ ఏంటి? సమ్మరీ ఆఫ్ ది చాప్టర్. The distance between x1, y1 and x2, y2 is under root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. And a distance formula. And
ద డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ ఎక్స్ కామ వై ఫ్రమ్ ద ఆరిజిన్, అంటే మూల బిందువు నుంచి ఎక్స్ కామ వై అనే బిందువు గల దూరం ఎంత, √(x² + y²). ద కోఆర్డినేట్ పాయింట్ Px, y which divides the line segment joining the points A x1 y1 and B x2 y2 internally, the ratio are m1:m2 are, ఆ పాయింట్ ఏంటంటే సెక్షన్ ఫార్ములా mx2 + m2x1 / m1 + m2 m1y2 + m2y1 / m1 + m2, and the midpoint of the line segment joining the points x1 y1 x2 y2 is x1 + x2/2 y1 + y2/2. అంటే నీకు న్యూ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడిన కాన్సెప్ట్స్ ఏమున్నాయి అని చూస్తే, ఒకటి డిస్టెన్స్ ఫార్ములా ఉంది క్లియర్గా, అండ్ సెక్షన్ ఫార్ములా ఉంది. అంటే సిలబస్ తగ్గించబడింది, విద్యార్థుల పైన ఒత్తిడి లేకుండా. ట్రయాంగిల్ యొక్క ఏరియా లేదు, స్లోప్ ఆఫ్ ది లైన్ కూడా లేదు, రైట్. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అని అంటే, సార్ పాత టెక్స్ట్ బుక్ చదవడం ద్వారా మాకు బర్డెన్ అవుద్ది, ఎక్కువ సిలబస్ ఉంది, కొత్త టెక్స్ట్ బుక్లో తక్కువ సిలబస్ ఉంది, సో కొత్త సిలబస్ చదువుకుంటాం మేము అంటాం. అది స్కూల్ పిల్లలకి. ఈ సిలబస్ని ఫ్రేమ్ చేసింది ఎవరి కోసం? 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం. మరి మీరెవరు? 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు కాదు కదా, మనం వాళ్ళకు బోధించబోయే ఉపాధ్యాయులం. కాబట్టి మనకేం తెలియాలి? కోఆర్డినేట్ జామెట్రీ అంటే, మన కోఆర్డినేట్ జామెట్రీ అప్ టు 10th క్లాస్ లెవెల్ అంటే సెక్షన్ ఫార్ములా తెలియాలి, డిస్టెన్స్ ఫార్ములా తెలియాలి, అండ్ వాటి యొక్క అప్లికేషన్స్ తెలియాలి, అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తెలియాలి, స్లోప్ ఆఫ్ ది లైన్ తెలియాలి. స్లోప్ ఆఫ్ ది లైన్ అర్థమైతేనే నీకు ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత స్ట్రేట్ లైన్స్ అర్థమవుతాయి, పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అర్థమవుతాయి. అంటే స్ట్రేట్ లైన్స్ యొక్క కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి అంటే నీకు ఇది తెలియాలి ఫస్ట్ ముందు. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పాతది కొత్తది కలిపి చదవాలా? ఎందుకంటే పాతది చదివేస్తాయి, కొత్తవి అన్నీ కవర్ అవుతాయి. పాత దాంట్లో ఆల్రెడీ ఎక్స్ట్రా సిలబస్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా కూడా చదవాలి. నేను చదవను, అది మస్తుంది, ఎక్కువ ఉంది, అది అనవసరం, నేను చదివి వేస్ట్, టైం వేస్ట్, పలానా ఆయన చెప్పాడు కొత్త బుక్లు చదువుకోమని అని అంటే అది మీ ఇష్టం. కొందరు ఈ మధ్య ఏమంటారు, సార్ సెట్స్ సిలబస్ తీసేశాడు సార్, చదవాలన్నా వద్దా? చదవాలి. ఎందుకు చదవాలి సెట్స్? నీకు ఇంటర్మీడియట్లో ఫంక్షన్స్ వస్తుంది, నీకు ఫంక్షన్స్ దేని నుంచి వస్తాయి? రిలేషన్స్ నుంచి వస్తాయి. రిలేషన్స్ దేని నుంచి వస్తాయి? సెట్స్ నుంచి వస్తాయి. కాబట్టి సెట్స్ చదవాలా వద్దా? చదవాలి. నేను ప్రతి క్లాస్లో కూడా మీకు ఇదే చెప్తాను, మీరు ప్రతిసారి కూడా రోజు ఇదే డౌట్ అడుగుతారు, కొత్తయా పాతయా? రెండు కలిపి చదవాలి, రైట్? రెండు కలిపి చదవాలి. బోత్ న్యూ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కలిపి చదవాలి. మనం కూడా బోత్ న్యూ అండ్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ కలిపి చెప్తాం. కాన్సెప్ట్స్ అంతా చెప్పిన తర్వాత న్యూ టెక్స్ట్ బుక్ని సాల్వ్ చేస్తాం, అదేవిధంగా ఓల్డ్ టెక్స్ట్ బుక్ కూడా సాల్వ్ చేస్తాం. అన్ని ఆల్మోస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ 60-70% సేమ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు చేస్తున్నప్పుడు అర్థమవుద్ది. సేమ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం స్కిప్ చేస్తాం, కొత్త క్వశ్చన్ ఏదైనా ఉంటే దాన్ని సాల్వ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, మనం న్యూ టెక్స్ట్ బుక్లో డిస్టెన్స్ అండ్ సెక్షన్ ఫార్ములా నేర్చుకున్నాం, కంప్లీట్ చేసి పక్కన పెట్టేసినాం. ఓల్డ్ టెక్స్ట్ బుక్ వచ్చేసరికి ఏం నేర్చుకుంటాం? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, స్లోప్ ఆఫ్ ది లైన్ నేర్చుకుంటాం. అప్పుడు ఏమైంది? ఓల్డ్ అండ్ న్యూ పూర్తిగా కవర్ అవుద్ది. కాబట్టి ఇది మీకు లైవ్గా ఒక టెక్స్ట్ బుక్లోని ఒక చాప్టర్ని పెట్టి ఓల్డ్ వర్సెస్ న్యూ ఏ విధంగా ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా ప్రతి చాప్టర్ స్టార్ట్ అవ్వడానికి ముందు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏం నేర్చుకుంటున్నాం, న్యూ టెక్స్ట్ బుక్లో ఏం నేర్చుకుంటాం, ఆ డిఫరెన్స్ ఏముంది, మీరు ఏం చదవాలి అన్న దాని మీద కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజన్ అక్కర్లేదు, వెరీ సింపుల్. మ్యాథమెటిక్స్ అనే వాళ్ళకి కాన్సెప్ట్ అంతా ఒకే రకంగా ఉంటుంది, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మారుతాయి. సో మనం ఎన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకంత ప్రావీణ్యత, అంత స్కిల్ పెరుగుద్ది. కాబట్టి రెండు టెక్స్ట్ బుక్స్ కలిపి చదవండి. మాకు టైం లేదు సార్, మేము ఇన్స్టాంట్గా మార్కెట్లో దొరికే బుక్ చదువుకుంటాము అంటే నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ డిఎస్సికి అదే బుక్ చదువుకోవాల్సి వస్తుంది, రైట్? అండ్ సీరియస్గా చెప్తున్నాను. నేను గత డిఎస్సిలో విద్యార్థులకు కూడా చెప్పా, టెక్స్ట్ బుక్ దాటి వెళ్ళకండి, లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ చదవండి, లైన్ టు లైన్, ప్రాబ్లం టు ప్రాబ్లం టెక్స్ట్ బుక్ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఆటోమేటిక్గా ఎగ్జామ్లో ఇచ్చే అప్లికేషన్ ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేయగలుగుతాము అని చెప్పాం. అలా ఎవరైతే టెక్స్ట్ బుక్ని పర్ఫెక్ట్ అయ్యారో వాళ్ళు చాలా బాగా సక్సెస్ అయ్యారు. కాబట్టి మీరు కూడా టెక్స్ట్ బుక్ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ అయిపోయిన తర్వాత నీకు ఇంకా టైం ఉంటే, నీకు ఇంకా చదవాలని ఉత్సాహం ఉంటే, నువ్వు అప్పుడు వేరే అనే ఆప్షన్కి వెళ్ళు. నా బోటు అలాంటి పెట్టిన పరీక్షలు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, నాలాంటి రాసిన పుస్తకం కావచ్చు, ఏదన్నా కావచ్చు. నేను రాయను కూడా,
అలా రాసింది ఏదైనా ఉంటే అది చదవండి, అంతే తప్ప టెక్స్ట్ బుక్ని వదిలేసి నేను ఎవరినో నమ్మేసుకొని ఎవరిదో పుస్తకం తెచ్చుకొని దాన్నే నేను ఫాలో అవుతా, దాన్ని 10 సార్లు చేస్తానంటే కష్టం. టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ మనకు తెలిసి ఉండాలి. అలా తెలుసుంటేనే మనం సక్సెస్ అవుతాం. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో టుడే వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. నిరూపక జామితి అని అంటాం తెలుగులో. కోఆర్డినేట్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ అంటే ఆల్జీబ్రాని, రేఖాగణితాన్ని కలపగా వచ్చిన చాప్టరే మనకు కోఆర్డినేట్ జామెట్రీగా మనం చూస్తాం. ఇదేనండి ఆల్జీబ్రాని మరియు జామెట్రీని కలపగా వచ్చిన చాప్టరే కోఆర్డినేట్ జామెట్రీ. మనకి ఇందులో 2 రకాల కోఆర్డినేట్ జామెట్రీస్ ఉంటాయి, 2D అండ్ 3D. 2D అండ్ 3D అంటే 2 అక్షాలు గల తలము x, y యాక్సిస్, 3 అక్షాలు గల తలము x, y, z యాక్సిస్. అది 3D అవుద్ది, ఇది 2D అవుద్ది. 3D మనము ఇంటర్మీడియట్ సిలబస్ వచ్చేటప్పుడు చూస్తాం. ఇప్పుడు 2D తలాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే, సార్ ఓన్లీ 10th ఉందా, 9th లేదా 8th లేదా అని అంటే 9th క్లాస్లో ఉంటుంది నిరూపక జామితి యొక్క ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్లో ఏముంటుంది అని అంటే మనకు ఒక తలం ఉంది, ఈ ప్లేన్ అనేది 2 అక్షాలుగా మనం చూస్తాం. ఇట్స్ ఏ హారిజంటల్ లైన్ x డాష్, ఇంకొక ఎండ్ హారిజంటల్ లైన్ అడ్డు గీత, ఇంకొకటి వెర్టికల్ లైన్, దీన్ని y అంటాం, y డాష్, దీన్ని సమాంతర రేఖ అంటాం, దీన్ని లంబరేఖ అని కూడా అంటాం, రైట్. సో ఇది తలాన్ని ఏం చేసిందంటే 4 భాగాలుగా విభజించబడింది. క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. ఏదైనా ఒక పాయింట్ని మనం ఐడెంటిఫై చేసినప్పుడు అది x అక్షంకి ఎంత సమాంతరంగా ఉంది, y అక్షానికి ఎంత సమాంతరంగా ఉంది అని చెప్తున్నదే x1, y1 అనే బిందువుగా మనం చూస్తాం, రైట్. సో x అక్షము y అక్షము 2 కలిపిన దాన్ని ఏమంటారంటే మూల బిందువు అంటాం. ఇది 0,0 అంటే x అక్షం వైపు 0 నుంచి వాల్యూస్ మొదలవుతాయి రైట్ సైడ్ వైపు, x అక్షంలో 0 నుంచి లెఫ్ట్ సైడ్ వైపు నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. దీన్ని మనం నెంబర్ లైన్ అంటాం. 6th క్లాస్ 7th క్లాస్లో ఉంటుంది. y యాక్సిస్ పైన కూడా 0 నుంచి స్టార్ట్ అవుతాయి, పైకి వెళ్తే పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, కిందికి వస్తే నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు Q1 అనే దాంట్లో x పాజిటివ్ వైపు ఉంది, y కూడా పాజిటివ్ వైపు ఉంది, కాబట్టి 2 కూడా పాజిటివ్ అండ్ పాజిటివ్గా చూస్తాం మనం. నెక్స్ట్ Q2కి వచ్చేసరికి సో ఇటువైపు మైనస్ వాల్యూ ఉంటుంది, -x1కి సమాంతరంగా ఒక బిందువు ఉంటుంది, y1కి సమాంతరంగా ఒక బిందువు ఉంటుంది, కాబట్టి -x1 అండ్ y1, దిస్ ఈజ్ మైనస్ అండ్ ప్లస్. నెక్స్ట్ వన్, x అక్షానికి నెగిటివ్ వైపు రుణాత్మకం వైపు ఒక బిందువు, అదేవిధంగా వైకి సమాంతరంగా అంటే వైకి రుణాత్మకంగా ఒక బిందువుని చూస్తే ఇది -x1 అండ్ -y1. ఇన్ థర్డ్ క్వాడ్రంట్ బోత్ ఆర్ నెగిటివ్ కోఆర్డినేట్స్ అవుతాయి. 4th క్వాడ్రంట్లో చూస్తే ద పాజిటివ్ సైడ్ ఆఫ్ x1, ద నెగిటివ్ సైడ్ ఆఫ్ y1, దట్ ఈజ్ x1 మైనస్ y1, వన్ ఈజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఓకే, ఇది మనకి కోఆర్డినేట్ జామెట్రీలో ఒక బిందువుకి సంబంధించిన ఐడెంటిఫికేషన్. ఓకే, నెక్స్ట్ ఏదైనా ఒక బిందువుని మనము గుర్తించాం, ఇది x1, ఇది x2 అనుకోండి, ఇది y1, ఇది y2 అనుకోండి. ద పాయింట్ దిస్ ఈజ్ x1, y1. రెడ్ కలర్ ఓకేనండి, కనబడుతుందా, మార్చాలా? దిస్ ఈజ్ ద పాయింట్ x2, y2. 2 బిందువుల్ని కలిపితే మనకు రేఖాఖండం ఏర్పడుతుంది. ద 2 ఎండ్ పాయింట్స్ జామెట్రీలో మనకు ఉండేది 2 ఎండ్ పాయింట్స్
3D గురించి మాట్లాడలేదమ్మా, 2D తలంలో అన్నాను. ఓకేనా? థ్యాంక్ యూ, చాలా మంచి నాలెడ్జ్ ఉంది మీకు. ఎవరు వీళ్ళు? ఓకే, లలిత గారు, మంచి నాలెడ్జ్ ఉందమ్మా. 2D తలం అంటాం మనం, 3D గురించి నేను మాట్లాడట్లేదు, 2D తలం గురించే మనం మాట్లాడుతున్నాం. వెరీ గుడ్. ఏదైతే మాట్లాడుతున్నామో దానికి స్టిక్ అని అవి ఉండండి. రైట్, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఇప్పుడు x1, y1 అనే బిందువు ఉంది, x2, y2 అనే బిందువు ఉంది. ఈ రెండు బిందువుల్ని మనము కలుపుతూ ఒక రేఖాఖండాన్ని గీసాం. రైట్, ఈ రెండు బిందువుల్ని కలుపుతూ గీసిన రేఖాఖండం యొక్క పొడవు అనొచ్చు, లేదా వాటి మధ్య దూరము అనొచ్చు. సో దిస్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ x1, y1 అండ్ x2, y2. ఇప్పుడు ఈ డిస్టెన్స్ మనం కనుక్కోవాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే, x1కి సమాంతరంగా ఒక లైన్ని గీసుకోండి, x2కి సమాంతరంగా పర్పెండిక్యులర్గా ఇంకో లైన్ గీసుకోండి. పొరపాటుగా పదం పలుకుతుంది. x1కి లంబంగా ఒక లైన్ గీయండి, అంటే y యాక్సిస్కి ప్యారలల్గా. x2కి లంబంగా ఒక లైన్ గీయండి, అంటే y అక్షానికి ప్యారలల్గా. సేమ్ థింగ్, y1 నుంచి లంబంగా ఒక లైన్ గీయండి, y2 నుంచి లంబంగా ఒక లైన్ గీయండి. ఈ మధ్యలోనికి ఏం ఏర్పడుతుంది అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏర్పడుతుంది. దర్ ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ చూడండి, ఇది x1, y1, ఇది x2, y1, x2, y1. ఈ రెండు బిందువుల్ని గమనిస్తే y అనేది సమానంగా ఉంది. y కోఆర్డినేట్ ఎలా ఉందండి? సమానంగా ఉంది. y కోఆర్డినేట్ సమానంగా ఉంటే ఆ రెండు బిందువుల్ని కలిపినప్పుడు అది xకి సమాంతరంగా ఉంటుంది. ఇట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. ఇట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్, xకి సమాంతరంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్, ఇక్కడ గమనిస్తే x2 అండ్ x2 x కోఆర్డినేట్స్ సమానంగా ఉన్నాయి. అప్పుడు రెండింటినీ కలుపుతున్న రేఖ yకి సమాంతరంగా ఉంది. ఆర్డినేట్ అండ్ కోఆర్డినేట్ అంటే మనం రెండింటినీ x కోఆర్డినేట్స్ అందాం. x కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్. ఇఫ్ x కోఆర్డినేట్స్ ఆర్ ఈక్వల్, అప్పుడు ఆ లైన్ దేనికి సమాంతరంగా ఉంటుంది? yకి సమాంతరంగా ఉంటుంది. ఓకే అండి, రైట్. ఇప్పుడు చూద్దాం మనం ఈ రెండింటి నుంచి మనం ఒక పాయింట్ రాద్దాం. 3, -5, 5, -5, 3, -5, 5, -5 అనే బిందువుల్ని కలిపే రేఖాఖండము లేదంటే రేఖ. ఆ బిందువుల్ని కలిపే ఆ రేఖ దేనికి సమాంతరంగా ఉంటుంది? వైలు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దేనికి సమాంతరంగా ఉంటుంది? x యాక్సిస్కి సమాంతరంగా ఉంటుంది. ఓకే. అండ్ ఇలా x అక్షానికి సమాంతరంగా ఉన్న రెండు బిందువులు కనుక ఉంటే ఆ రెండు బిందువుల మధ్య దూరము xల మధ్య ఎంతైతే డిఫరెన్స్ ఉందో అదే అవుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ ఈజ్ సింప్లీ 2, 5 - 3. ఓకే, mod ఆఫ్ x2 - x1గా మనం చూస్తాం. ఇప్పుడు డిస్టెన్స్ ఎంత? 2 యూనిట్లు, 2 యూనిట్స్. ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్ మార్చిద్దాం. -5, 3 ఉంది, -5, 5 ఉంది. ఈ రెండు పాయింట్స్లో ఏది కాన్స్టెంట్గా ఉంది? x టర్మ్ కాన్స్టెంట్గా ఉంది. ఎక్కడైతే x టర్మ్ కాన్స్టెంట్గా ఉంటుందో ఆ రెండు బిందువుల్ని కలిపే రేఖ ఇట్ ఈస్ ప్యారలల్ టు y యాక్సిస్. yకి సమాంతరం. అప్పుడు వాటి మధ్య వచ్చే డిస్టెన్స్ 5 - 3, 2 అవుతుంది. 5 - 3, 2 అవుతుంది. ఓకే, ఇట్స్ వెరీ క్లియర్. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే
ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే రెండు బిందువుల్ని కలిపే రేఖాఖండం యొక్క దూరం ఎంత అని అంటే వైల యొక్క డిఫరెన్స్. వయక్షానికి సమాంతరంగా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే ఇది కదా ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంది, రైట్. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే రెండు బిందువుల్ని కలుపుతున్న రేఖాఖండం యొక్క విలువ ఏంటంటే ఎక్స్ల మధ్య డిఫరెన్స్, దట్ ఈస్ x1 మైనస్ x2 mod ఆఫ్. అండ్ వయక్షానికి సమాంతరంగా ఉండే రెండు బిందువుల్ని కలుపుతున్న వాటి యొక్క డిస్టెన్స్ ఏమవుతుందంటే వైల మధ్య డిఫరెన్స్. అంటే వయక్షానికి సమాంతరంగా ఉండే రేఖలో రెండు బిందువులు కనుక తీసుకొని ఒక రేఖని గీస్తే వైల మధ్య డిఫరెన్స్ ఉంటుంది, ఎక్స్ల మధ్య డిఫరెన్స్ ఉండదు. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే దాంట్లో ఎక్స్ల మధ్య డిఫరెన్స్ ఉంటుంది, వైల మధ్య డిఫరెన్స్ ఉండదు. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రేఖాఖండం x1 y1 x2 y1గా ఉంది. y1 స్థిరంగా ఉంది, అంటే y కోఆర్డినేట్స్ కాన్స్టెంట్గా ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అప్పుడు దీని యొక్క దూరం x2 మైనస్ x1. ఎంత దాని యొక్క దూరం? x2 మైనస్ x1గా మనం చూస్తాం. నెక్స్ట్, వయక్షానికి సమాంతరంగా ఉన్న రేఖ ఉంది, సమాంతర రేఖ. అప్పుడు ఎక్స్ కోఆర్డినేట్స్ సమానంగా ఉన్నాయంటేనే అర్థం చేసుకోవాలి మనము ఇది వైకి సమాంతరంగా ఉంటుందని. అప్పుడు వాటి మధ్య దూరం ఏముంటుందంటే y2 మైనస్ y1గా ఉంటుంది, రైట్. ఇప్పుడు మనం దీన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఫామ్ చేసాం కదా. ఇది మనకు కావాల్సిన ఏ అండ్ బి. ఇది ఏదో ఒక బిందువు అనుకోండి, పి అనుకోండి, రైట్. సో వీటి మధ్య ఉన్న దూరం x2 మైనస్ x1. అంటే ఈ రేఖాఖండం యొక్క పొడవు ఎంత? x2 మైనస్ x1. ఈ రేఖాఖండం యొక్క పొడవు ఎంత? y2 మైనస్ y1. అకార్డింగ్ టు పైథాగరస్ థీరం AB స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దెన్ AB అంటే రేఖాఖండం యొక్క పొడవు, దెన్ రెండు బిందువుల మధ్య దూరం ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్గా మనం చూస్తాం. దీన్నే డిస్టెన్స్ ఫార్ములాగా మనం పేర్కొంటాం. ఇది మీకు అంతా ఎందుకు చెప్పాను అంటే ఇందులో మూడు కాన్సెప్ట్స్ కవర్ అయ్యాయి మనకి. ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండే బిందువుల మధ్య దూరము, వయక్షానికి సమాంతరంగా ఉండే బిందువుల మధ్య దూరం కవర్ అయింది. ఇక్కడ నుంచి మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. కింది వాటిలో ఏది సరైన స్టేట్మెంటు, ఏది రాంగ్ స్టేట్మెంట్ అని అడగడానికి అవకాశం ఉంటుంది. రెండవది, డిస్టెన్స్ ఫార్ములా కనుక్కోవడంలో ఏది కీలక పాత్ర పోషించింది అని అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కీలక పాత్ర పోషించింది. అంటే మనకు దేని మీద అవగాహన ఉండాలి? కోఆర్డినేట్ జామెట్రీ ప్రాబ్లమ్స్ చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైన అవగాహన ఉండాలి. మీ అందరికీ తెలుసు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ట్రిప్లెట్స్ మనకు తెలుసుంటే క్వశ్చన్ వాజ్ వెరీ ఈజీ. 3:4:5 ఈజ్ వన్ ఆఫ్ ది ట్రిప్లెట్, 5:12:13 ఈజ్ అనదర్ ట్రిప్లెట్, 8:15:17 ఈజ్ అనదర్ ట్రిప్లెట్, 7:24:25 ఈజ్ అనదర్ ట్రిప్లెట్. ఇఫ్ బోత్ ఆర్ సేమ్ x:x ఉంటే x√2 ఈజ్ ద అనదర్ ట్రిప్లెట్. వీటిని గుర్తుపెట్టుకుంటే వీటిని యూజ్ చేసుకొని మనము ఏ విధంగా డిస్టెన్స్ ఫార్ములాని ఈజీగా కనుక్కుంటాం, లేకపోతే ఇవి యూజ్ కాకపోతే ఏ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్, రైట్. ఇప్పుడు ఒకసారి మనము టెక్స్ట్ బుక్లోకి వద్దాం. దిస్ ఈజ్ కంప్లీట్లీ న్యూ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. మీరు కావాలి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకుంటే చూడండి, రైట్. సో డూ ద పాయింట్స్ 3, 2, -2, -3, 2, 3 ఫార్మ్ ఏ ట్రయాంగిల్. ఇఫ్ సో నేమ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్. ఓకే, రైట్. నేను ఈ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తాను అని అంటే ఏమున్నాయి చూడండి. 3, 2 ఉంది, 3, 2, -2, -3 అండ్ 2, 3 అండ్ 2, 3. అంటే పాయింట్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి దీన్ని గ్రాఫికల్గా ట్రై చేస్తా. ఎలా ట్రై చేస్తానంటే నేను గ్రాఫికల్గా ట్రై చేస్తాను. దిస్ ఇస్ 0, 1, 2, 3 వరకు ఏమున్నాయి కదా, ఇటువైపు చూద్దాం. -1, -2, -3 ఇటువైపు చూద్దాం. 1, 2,
ఇది 3, ఇటువైపు -1 -2 -3. నేను ఫస్ట్ 3 పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాను. 3, 2 అంటే 3, 2 దిస్ వన్ 3, 2. నెక్స్ట్ -2, -3 -2, -3 రైట్. నెక్స్ట్ 2, 3 2 and 3 ఇవి సరేకియాలు కావు కాబట్టి ఒక ట్రయాంగిల్ని ఏర్పాటు చేస్తాయి. ఏం ఏర్పాటు చేసినాయండి ఇవి? ఒక ట్రయాంగిల్ని ఏర్పాటు చేసినాయి చేయలేదా? రైట్, వెరీ సింపుల్. సో 3, 2 అనే బిందువు -2, 3 అనే -3 అనే బిందువు అండ్ 2, 3 అనే బిందువు ద్వారా మనకి ఏం ఏర్పడింది? ఒక ట్రయాంగిల్ అయితే ఏర్పడింది. ఏర్పడింది మనకు ఒక ట్రయాంగిల్ ఏర్పడింది. ఇప్పుడు ఇది ఎలాంటి ట్రయాంగిల్ అన్నది పాయింట్కి వస్తుంది. అప్పుడప్పుడు ఏమడుగుతారంటే ఇది ఎలాంటి ట్రయాంగిల్ అని కూడా మనకు అడగవచ్చు. ఎలాంటి ట్రయాంగిల్ అని చెప్తున్నావు నువ్వు అని ఒకసారి చూస్తే నేను డిస్టెన్స్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తా. ఎలా అప్లై చేస్తానంటే -2, -3కి 3, 2కి మధ్యలో ఉన్న దూరం ఎంత అని చూస్తాను నేను. -2, 3 అంటే ద డిఫరెన్స్ 5, -3, 2 అంటే ద డిఫరెన్స్ 5. 5, 5 ఉన్నప్పుడు దాని ద్వారా ఏర్పడే బిందువుల మధ్య దూరం 5√2. ఏంటన్నది 5√2. అంటే రెండు బిందువుల మధ్య దూరాన్ని నేను ఎలా చూస్తున్నాను అని అంటే, రెండు బిందువుల మధ్య దూరాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఫార్ములాని వాడట్లేదు, కాన్సెప్ట్ని వాడుతున్నా. సో ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది? x కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్, y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని రెండు భుజాలు. రైట్, ఆ భుజాల్ని కలుపుతూ ఉన్న హైపోటెన్సే మనకు కావాల్సిన బిందువుల మధ్య ఉన్న దూరం. అంటే హైపోటెన్స్ ఇస్ ద డిస్టెన్స్. ఓకేనండి, రైట్. ఇక్కడ చూడండి, అంటే నేను కాన్సెప్ట్ వాడా. ఎక్స్ల మధ్య డిఫరెన్స్, వైల మధ్య డిఫరెన్స్, రెండు భుజాలు. ఆ భుజాలతో ఏర్పడే హైపోటెన్సే ఆ రెండు బిందువుల మధ్య ఉండే దూరం. ఇక్కడ చూద్దాం. 3, 2, 3కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. 3కి 2కి డిఫరెన్స్ ఎంత? 1. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? 1√2. నెక్స్ట్ -2కి 2కి డిఫరెన్స్ ఎంత? 4. -3కి 3కి డిఫరెన్స్ ఎంత? 6. 4, 6 ఉంది కాబట్టి వాట్ ఈస్ ద హైపోటెన్స్ అని చూస్తే √4² ప్లస్ 36, 16 ప్లస్ 36 ఎంతండి? √60, 30, 40, 52. ఎంతది? 52 అవుతుంది. సో 52 అంటే 4ని పక్కకు రాస్తే 2√. సో 4 1 4, 4 3 4√13. రైట్. సో ఒక భుజం 5√2, ఒక భుజం 1√2, ఒక భుజం 2√13. సో ఇది ఏం ఏర్పాటు చేసింది? అది ట్రయాంగిల్ని మనకి ఏర్పాటు చేసింది అన్న విషయం మనకి అర్థమవుతుంది. ఒక క్వశ్చన్ అదే కదా, ఏర్పడిన త్రిభుజం యొక్క రకాన్ని పేర్కొండి అంటున్నాడు. అది ఏ రకమైన ట్రయాంగిల్? ఓకే, ఒక భుజం 1√2 ఉంది, ఒక భుజం 2√13 ఉంది, ఒక భుజము 5√2 ఉంది, ఒక భుజం 5√2 ఉంది. ఇందులో అతిపెద్దది ఏది? 5√2 అనేది అతిపెద్దది. దీని యొక్క స్క్వేర్ చేద్దాం. 25 × 2 = 50. దీని స్క్వేర్ 1² × 2, 1 × 2, 2. దీని యొక్క స్క్వేర్ చేద్దాం. 4 × 13, 13 2 = 26, 13 4 = 52. ఈ రెండు కలిపితే 54. ఇదేమి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవ్వట్లేదు. దిస్ ఈజ్ స్కేలాన్ ట్రయాంగిల్ అవుతుంది, విషమాబాహు త్రిభుజం. అంతేనండి, ఇంకేమన్నా అవుతుందా? టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉందా? ఉంది, రైట్ అమ్మా. ఏముందమ్మా ఆన్సర్ చెక్ చేయండి. విషమబాహువా కాదా? రైట్ యాంగిల్ అవుతుందా? టెక్స్ట్ బుక్లో ఆన్సర్ చూసి చెప్పండి అమ్మా, మీ ఆన్సర్ కాదు.
ఎస్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ 50 ఈజ్ ఈక్వల్ టు మనం 54 అని రాస్తాం కదండి. సో ఇది విషమాబాహు త్రిభుజం. కానీ ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే జాగ్రత్తగా చూడండి ఒకసారి, ఇక్కడ ఏవైనా రెండు భుజాల వర్గాల మొత్తము మూడో భుజానికి సమానమవుతుంది. అంటే రెండింటి వర్గాల మొత్తము మూడో భుజానికి సమానమైతే ఆ మూడో భుజం కర్ణమవుద్ది. ఇప్పుడు 50 + 2 52 అండ్ ఇట్ ఈజ్ 52. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ? కర్ణమైంది. కాబట్టి ఇదేం ట్రయాంగిల్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మీకు టెక్స్ట్ బుక్లో ఏముంటుంది అని అంటే ఐసోస్లెస్ స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఉంటుంది, విషమాబాహు త్రిభుజం అని ఉంటుంది. పైథాగరస్ త్రిభుజం మనం అప్లై చేస్తే, పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే రైట్. ఇక్కడ మనం రైట్ యాంగిల్ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేస్తాము అన్నది ఒకసారి ట్రై చేయడానికి చూద్దాం మనం. సో 2, 3, 3, 2 అండ్ -2, -3. ఓకేనండి. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ ఈ రెండు బిందువుల మధ్య ఉన్న స్లోప్ ఒకసారి చూద్దాం మనం. స్లోప్ అంటే ఏంటంటే y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ 5/5. స్లోప్ ఎంత అంటే 1. ఈ రెండు బిందువుల మధ్య స్లోప్ చూద్దాం మనం. 2 - 3 -1. 3 to 2 difference is 1. This is equal to -1. ఏవైనా రెండు బిందువుల యొక్క స్లోప్స్ ఒకదానితో ఒకటి రెసిప్రోకల్ అవుతూ నెగిటివ్ గుర్తుని కలిగి ఉంటుందో ఆ రెండు రేఖాఖండాలు లంబంగా ఉంటాయి. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి, అంటే స్లోప్ను బట్టి. ఓకే, అంటే -2, -3, 3, 2 అనే బిందువుల్ని కలిపే రేఖ యొక్క స్లోపు 1. ఎందుకంటే డిఫరెన్స్ బిట్వీన్ y కోఆర్డినేట్స్ టు డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్స్. 2, -3 5, 3, -2 5, 5/5 1. సో స్లోప్ బిట్వీన్ 3, 2 to 2, 3 is, సో 2 to -3 y మధ్య డిఫరెన్స్ -1, 3 to -2 దట్ ఈజ్ 1, దట్ ఈజ్ -1. సో 1 యొక్క రెసిప్రోకల్ 1 అండ్ నెగిటివ్ గుర్తుని కలిగి ఉంది. అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే రెండు స్లోపుల యొక్క లబ్ధము m1 × m2 ఈజ్ ఈక్వల్ టు -1 అయితే ఆ రెండు ఒకదానితో ఒకటి లంబాలు అవుతాయి. ఈ రెండు రేఖలు లంబరేఖలు కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం అవుతుంది. ఏం త్రిభుజం అవుతుంది? అది లంబకోణ త్రిభుజం అవుతుంది. అండ్ నీకు ఏవైనా ఒక 3 బిందువులు ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆ బిందువుల మధ్య దూరాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఏ రకమైన ట్రయాంగిల్ అని కనుక అడిగితే మనం వాటి మధ్య స్లోప్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇదంతా మనం చూసాం కదా. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. క్వశ్చన్ ఇలా ఉంది. ఏంటి క్వశ్చన్ అంటే 3, 2 -2, -3 2, 3 పాయింట్లు త్రిభుజాన్ని ఏర్పరుస్తాయా? అలా అయితే ఏర్పడిన త్రిభుజం యొక్క రకాన్ని పేర్కొనండి అంటున్నారు. నేను ఇక్కడ 3 బిందువుల్ని ఇలా రాసుకుంటాను. నేను 3, 2 -2, -3 అండ్ 2, 3 మళ్ళీ నేను 3, 2 అని రాస్తా. ఓకేనండి. అంటే ఇవి రెండు ఒక భుజాన్ని ఏర్పరుస్తాయి, ఇవి రెండు రెండో భుజాన్ని ఏర్పరుస్తాయి, ఇవి రెండు మూడో భుజాన్ని ఏర్పరుస్తాయి. బొమ్మ గీయడము అదంతా చేయడం లెంత్ ప్రాసెస్ కదా. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. అంటే ప్రతి రెండు బిందువుల్ని కలుపుతూ ఏర్పడిన రేఖాఖండాలు ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం గమనిద్దాం. రైట్. ఇప్పుడు 3 to -2 ద డిఫరెన్స్ ఈజ్ 5, 2 to -3 ద డిఫరెన్స్ ఈజ్ 5. మీరు దీన్ని ఇలాగే పెట్టుకోండి, దీన్ని ఏమనొద్దు. -3 to 3 డిఫరెన్స్ ఈజ్ 6, -2 to 2 ద డిఫరెన్స్ ఈజ్ 4. దీన్ని కూడా మీరు అలాగే పెట్టుకోండి. నెక్స్ట్ 2 to 3 డిఫరెన్స్ ఈజ్ 1, 3 to 2 డిఫరెన్స్ ఈజ్ 1,
దీన్ని కూడా అదే విధంగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు 3 బిందువుల మధ్య దూరం ఏంటంటే 5,5 ఉంటే దాని యొక్క దూరం 5√2. 1,1 ఉంటే ఆ 2 బిందువుల మధ్య దూరము లేదంటే రేఖాఖండం 1√2. 6,4 ఉంటే మనం ఏమి చేయలేం, డైరెక్ట్గా 4² + 16² అని రాస్తాం. 4² 16² అని రాస్తే √52 అవుతుంది. √52 అంటే 2ని బయటకు తీస్తే 2√13 అవుతుంది. 2√13. ఫస్ట్ అది ట్రయాంగిలా కాదా తెలియాలి అని అంటే ఏ 2 రేఖాఖండాలని కలిపినా మూడో రేఖాఖండం కంటే తక్కువ ఉంటుంది. అది మనకు బేసిక్ ఫార్ములా. రైట్, ఇది రైట్ ట్రయాంగిల్ ఏర్పరుస్తుంది. భుజాల మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఒక త్రిభుజం, ఇదొక విషమాబాహు త్రిభుజం. సో సింపుల్గా విషమాబాహు త్రిభుజం అని ఇస్తే ఓకే, మనకు ప్రాబ్లం లేదు. కానీ అది రైట్ యాంగిలా కాదా అని ఇచ్చాడనుకోండి, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రైట్ యాంగిల్ని ఏ విధంగా మనం గుర్తిస్తాము అని మీరు ఒకసారి చూడండి. రైట్ యాంగిల్ని ఏ విధంగా గుర్తిస్తా? 5కి 5కి రేషియో ఎంత? 1. 6కి 4కి రేషియో ఎంత? 3/2. 1కి 1కి రేషియో ఎంత అంటే 1కి 1కి రేషియో అంటే 2 - 3 -1. 3 to 2 డిఫరెన్స్ ఇస్ 1 అంటే 2 - 3 -1. 3 - 2 1 కాబట్టి రేషియో -1. ఈ 3 రేషియోస్ని జాగ్రత్తగా గమనిస్తే ఏ రెండింటిని మల్టిప్లై చేస్తే -1 వస్తుంది. m1 × m2 = -1 అయితే ఆ రెండు లంబరేఖలు. 1 × -1 కాబట్టి ఇవి రెండు లంబరేఖలు. రెండు లంబరేఖలతో ఏర్పడిన ట్రయాంగిల్ ఇట్స్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇట్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? ఎగ్జామినేషన్లో మనకి ఇలా 3 బిందువులు ఇచ్చి అది ట్రయాంగిలా కాదా అడగొచ్చు, అది ఏ రకమైన ట్రయాంగిల్ అడగొచ్చు, లేకపోతే అంత కాదు రాబాయ్ ఇది ఒక ట్రయాంగిల్ దీని ఏరియా కనుక్కోండి అనొచ్చు. సరే, ఇంకా ఏరియా ఫార్ములా మనకు రాలే కదా, టెక్స్ట్ బుక్లో లేదు కదా అని మీరు అడగొచ్చు. కానీ నువ్వు ఈ ట్రయాంగిల్ రకాన్ని గుర్తిస్తే ఆ భుజాల ఆధారంగా మనం ఏరియా కనుక్కోవచ్చు కదా. అంటే ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం ఏంటంటే నీకు ఎంత లోతుగా సబ్జెక్ట్ తెలుసు అని. అవునా కాదండి? సో ఇలా సందర్భంలో మనకి ఏరియా కనుక్కోమని అడిగితే భుజాలని గమనించాలి. భుజాలు 5√2, భుజము 2√13, భుజము 1√2. ఏరియా అడిగాడు అనుకోండి, అప్పుడు ఈ రెండింటిని ఆధారంగా చూస్తే మనకి లంబకోణ త్రిభుజం ఏర్పడుతుంది. లంబకోణాన్ని ఏర్పరిచే భుజాలు 5√2 అండ్ 1√2. లంబకోణ త్రిభుజంలో ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విచ్ ఆర్ ద సైడ్స్ హ్యావింగ్ రైట్ యాంగిల్ బిట్వీన్ దెమ్. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి. రైట్ యాంగిల్ని ఏర్పాటు చేసిన రెండు భుజాల యొక్క లబ్ధంలో సగమే మనకు దాని యొక్క ఏరియా అవుతుంది. కాబట్టి ఇదే క్వశ్చన్ని మనము ఏరియా రూపంలోకి మారిస్తే సింప్లీ 1/2 × 5√2 × 1√2. సో √2 కి 2 క్యాన్సల్. సో ఎన్ని యూనిట్లు? 5 యూనిట్లు దీని యొక్క ఏరియా. వాట్ ఇస్ ద ఏరియా? 5 యూనిట్స్ ఈజ్ ద ఏరియా. అంటే చూడంటే మనం ఒక ప్రాబ్లంలో ఎన్ని కాన్సెప్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని గుర్తించడానికి స్లోప్లు చూసుకుంటున్నాం మనం. స్లోప్ల ఆధారంగా రైట్ యాంగిల్ ఐడెంటిఫై అయిన తర్వాత రైట్ యాంగిల్ ఏర్పరిచే భుజాల యొక్క లబ్ధంలో సగమే మనకు ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది. ఓకే, క్లియర్ అండి? రైట్. ఇప్పుడు ఇంకొక విషయాన్ని మనము చూద్దాం. ఇప్పుడు సింపుల్, ఇంత మనం డిస్కస్ చేసాం కదా, దీన్ని ఇంకొక రకంగా మనం మాట్లాడదాం. ఓకే, సబ్జెక్ట్ని మల్టిపుల్ డైమెన్షన్స్లో చూడాలి, అంతే తప్ప పుస్తకంలో ఉంది రాసుకుంటూ పోతానికి కాదు. ట్రయాంగిలా కాదా తెలవాలి. ఇది ఏ అనే భుజం, సరే ఇది అనే బిందువు, బి అనే బిందువు, సి అనే బిందువు. ట్రయాంగిల్ కాదు అనడానికి ఒకే ఒక కారణం, ఆ 3 ఒకే లైన్ మీద ఉంటాయి. 3 ఒక్క లైన్ మీద కాకుండా కొంచెం పక్కకున్న ఆ ట్రయాంగిల్ అయిపోద్ది. సింపుల్. ఓకే, రైట్. 3 బిందువులు ఒకే రేఖ పైన ఉన్నాయి అని అంటే ఏబి, బీసీ. ఓకేనా? ఏబి,
బీసీ అండ్ ఏసీ ఆల్సో. ఏబి, బీసీ అండ్ ఏసీ. ఈ రేఖలు స్లోప్ అంటే వంగి ఉంటాయి. ఎక్స్ అక్షం నుంచి ఎంత కోణంలో చేస్తాయి, టీటా కోణాన్ని చేస్తే దాన్ని ట్యాన్ టీటా అని మనం ఏమంటామంటే వాల్ అంటాం. మనం తర్వాత చూద్దాం డిఫరెన్స్. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే వంగి ఉంది. ఇప్పుడు ఒకే రేఖ పైన ఉంటే అన్ని సేమ్ వంగి ఉంటాయి కదా, లేకపోతే ఒకటి క్రాస్గా ఒకటి ఇట్లా ఉండదు కదా, అంటే స్లోప్ సేమ్ ఉంటుంది కదా. అంటే మన స్లోప్ని ఐడెంటిఫై చేస్తాం మనం డైరెక్ట్గా. 3, 2 -2, -3 2, 3 స్లోప్ బిట్వీన్ ఏబి ఎట్లనే తీసుకోవచ్చు. 2 -3 5 3 -2 5 5/5 = 1. నెక్స్ట్ -3 -3 -6 -2 -2 -4 ద స్లోప్ 3/2. స్లోప్ డిఫరెన్స్ ఉంది కథం. ఇది ట్రయాంగిల్ ఫిక్స్. ఇంకో స్లోప్ కూడా చూద్దాం. ఏసీ స్లోప్ 2 -3 -1 3 -2 1 ద స్లోప్ -1. 3 స్లోపులు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి 3 రేఖాఖండాల చేత త్రిభుజం ఏర్పడుతుంది. అది ఎలాంటి త్రిభుజం? 1 × -1 అయింది. అంటే m1 × m2 = -1 అయింది. ఈ రెండు లంబాలను ఏర్పరుస్తాయి కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం. విచ్ ట్రయాంగిల్ ఇట్ ఈస్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే మనం ముందు చేసినట్టు బొమ్మ గీయం, ఆ తర్వాత చేసినట్టు స్లోప్స్ డిస్టెన్స్లు కనుక్కోం. ఫైనల్లీ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తున్నాం మనము? స్లోప్ల ఆధారంగా సాల్వ్ చేస్తాం. రైట్ అండ్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ విత్ ఏ స్లోప్స్ ఆధారంగా సాల్వ్ చేస్తాం. ఆ స్లోప్స్ ద్వారా అది రైట్ యాంగిల్ కాదన్నది తెలుస్తుంది. కాబట్టి క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్న కంక్లూజన్ మనకు చివర్లో వస్తుంది, రావాలి కూడా. దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేషన్. లేదు పుస్తకంలో ఉన్న చదువుకుంటూ పోవడం అంటే దట్ ఈస్ కాల్డ్ రీడింగ్, నాట్ ప్రిపరేషన్. ఓకే, మీరు బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, రైట్. నెక్స్ట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా పాయింట్స్ని గమనించండి. మీరు గమనించండి. అన్ని 2 మూలలే కనబడుతున్నాయి కదా, అన్నీ కూడా 2 మూలలే కనబడుతున్నాయి. 3, 2 3 ఉంది, 2 ఉంది. -2, -3 2 ఉంది, 3 ఉంది. 2, 3 మళ్ళీ 2, 3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి అనే కోఆర్డినేట్ అనుకోండి, లేదంటే XY అందాం మనం సింపుల్గా. ఇది X, ఇది Y అనుకోండి. ఇది -y, ఇంకా 2కి మైనస్ పెట్టింది కదా, -x. ఇది y, x. లేదు అని అంటే a, b -a, -b -b, -a. ఓకే, ఇలా ఉంటే బిందువులు ఏమైందో చూద్దాం. ఇది రైట్ యాంగిలా కాదా అనేది మనం ఐడెంటిఫై చేద్దాం. a, b b, a -b, -a. అంతేగాని మన దగ్గర ఉంది x, y y, x -y, -x. a, b b, a -b, -a. రైట్. ఏం చేస్తాం మనము? స్లోప్స్ చేస్తాం. స్లోప్స్ ఆఫ్ దిస్ వన్ a - b y2 - y1 by b - a దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఎందుకంటే -1 కామన్ ఇస్తాం కాబట్టి. స్లోప్ ఆఫ్ దీస్ టూ -a to -a -2a -b to -b -2b minus cancel, the ratio will be a by b, a is to b. The slope between this one అంటే ఏబికి -b, -a. ఓకే, రైట్. సో -a to -b -a plus b, -b to -a -b plus a. ఓకే, సో రెండిట్లో మైనస్ని కామన్ తీసి రాస్తే a - b, ఇక్కడ ఆల్రెడీ a - b. సో a - b cancel, you get -1. a - b b - a
మైనస్ ఏ మైనస్ బి ప్లస్ ఎందుకు వచ్చింది ఇక్కడ, సారీ అండి, మైనస్ ఏ మైనస్ బి మైనస్ బి మైనస్ ఏ మైనస్ బి మైనస్ ఏ మైనస్ ఏ మైనస్ బి మైనస్ బి మైనస్ ఏ, మైనస్ని కామన్ తీసి రాస్తే ఏ ప్లస్ బి, ఇక్కడ మైనస్ని కామన్ తీసి రాస్తే ఇక్కడ కూడా ఏ ప్లస్ బి, మైనస్ మైనస్ క్యాన్సల్, ఏ ప్లస్ బి క్యాన్సల్ 1. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, స్లోప్స్ కనుక్కున్న తర్వాత ఏవైనా రెండు స్లోప్స్ యొక్క లబ్ధం -1 అయితే m1 ఇంటూ m2 ఈజ్ ఈక్వల్ టు -1 అయితే అవి రెండూ కలిపి రైట్ యాంగిల్ ఏర్పాటు చేస్తాయి. కాబట్టి గివెన్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి ఇచ్చిన త్రిభుజం ఏంటి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అండ్ నువ్వు రైట్ యాంగిల్ని కొన్ని సందర్భాల్లో చూడగానే ఎలా గుర్తిస్తావు అని అంటే ఈ పాయింట్స్ ద్వారా, అంటే సేమ్ నెంబర్స్ ఉంటాయి ఏబి, అవి రివర్స్ చేస్తాం, ఆ రివర్స్ చేసిన దానికి మైనస్ గుర్తు పెడతాం, ఇవేం ఏర్పాటు చేస్తాయి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏర్పాటు చేస్తాయి. 3, 5, 5, 3 -5, -3 ఫార్మ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సింపుల్, ఫార్మ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని మనం ఇట్లా చూడగానే ఏబి బి కామా ఏ మైనస్ ఏ కామా మైనస్ బి అని గుర్తుపట్టాం కదా. ఇలా గుర్తుపట్టిన తర్వాత దీని యొక్క ఏరియాని కనుక్కోవాలంటే వెరీ సింపుల్. అప్పుడు ఏరియా కోసం ఏం చేయాలని అంటే ఏ మైనస్ బి బి మైనస్ ఏ ఏ మైనస్ బి బి మైనస్ ఏ. సో ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి బి మైనస్ ఏ అంటే సేమ్ కదా, ఏ మైనస్ బి యొక్క వాల్యూ బి మైనస్ ఏ యొక్క వాల్యూ సేమ్. అంటే దీని యొక్క సైడ్ ఏమైందంటే ఏ మైనస్ బి √2 అవుద్ది. దాని యొక్క సైడ్ ఏమవుద్ది, ఏ మైనస్ బి √2 అవుద్ది. ఓకే, ఇంకొక సైడ్ ఏమవుద్ది, మైనస్ బి ఆఫ్ మైనస్ ఏ ఈజ్ ద డిఫరెన్స్, మైనస్ ఏ ఆఫ్ మైనస్ బి ఈజ్ ద డిఫరెన్స్. మైనస్ని కామన్ తీస్తే స్క్వేర్ రో ప్లస్ అవుద్ది, ఇంకొక సైడ్ ఏ ప్లస్ బి √2 అవుద్ది. అంటే రైట్ యాంగిల్ని ఏర్పాటు చేసే సైడు ఏమవుద్ది, ఏ ప్లస్ బి √2 అవుద్ది. అంటే ఒకటి ఏ మైనస్ బి √2, ఒకటి ఏ ప్లస్ బి √2. ఓకే రైట్. దాని ఏరియా హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి √2 ఏ మైనస్ బి √2. 2 √2 క్యాన్సల్, దట్ వాల్యూ విల్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. కాబట్టి నేరుగా నీకు ఇలాంటి ఒక బిందువులు ఇస్తే ఆ బిందు యొక్క వైశాల్యం ఏమవుద్ది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఆ బిందువుల ద్వారా ఏర్పడే ట్రయాంగిల్ యొక్క ఏరియా ఏమవుద్ది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫైనలైజ్ చేద్దాం మనం. ఓకే, 3, 2 వాటిని రివర్స్ చేసి రాశాడు. 2, 3 ఆర్డర్ చూడండి, వాటి నెగిటివ్ గుర్తుపెట్టాడు, -2, -3. ఏ కామా బి బి కామా ఏ మైనస్ బి కామా ఏ ఇలా ఉంటే మనం డిసైడ్ చేసాం ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్, దీని ఏరియా వెరీ సింపుల్, ఏ ప్లస్ బి 3 + 2 5, ఏ మైనస్ బి 3 - 2 1, దట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్. దట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 5 యూనిట్స్. అంటే ఇవ్వబడిన ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండడానికి ఒక ఫామ్ ఇది. దిస్ ఈజ్ ద ఏబి బిఏ మైనస్ బి కామా మైనస్ ఏ. సరే ఏంటంటే ఒక క్వశ్చన్ మీరు 30-40 నిమిషాలు చెప్పారంటే ఇందులో ఎన్ని కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేసినాం అన్నది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది మనకి ఫర్దర్గా స్పీడప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఓకే, క్లియరా, అర్థమైంది కదండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 1, 7, 4, 2
-1, -1, -4, 4 పాయింట్లు చతురస్రం యొక్క శీర్షాలని చూపండి. అంటే ఇది ఏం చూపించాలి మనం? మనకి చతురస్రం యొక్క శీర్షాలు అన్నాడు. ఇది ఏ రకమైన చతుర్భుజము అంటాడు క్వశ్చన్. ఏ రకమైన చతుర్భుజం? ఓకే, రైట్. సో ఏబి 1, 7, 4, 2, బీసీ 4, 2, -1, -1. నెక్స్ట్ బీసీ తర్వాత సిడి అంటే -1, -1, -4, 4. ఇది ఏబి, ఇది బీసీ, ఇది సిడి, మళ్ళీ ఇంకొక భుజం డిఏ అంటే మళ్ళీ 1, 7. ఇది ఏబి భుజం. భుజాల మధ్య దూరాలని చూద్దాం. 2, -7, 5, 4, -1, 3. ఇది అలా పెట్టుకోండి. నెక్స్ట్ -1కి 2కి డిఫరెన్స్ 3, -1కి 4కి డిఫరెన్స్ 5. ఇది అలా పెట్టుకోండి, చేయదు. నెక్స్ట్ 4కి -1కి డిఫరెన్స్ 5, -4కి -1కి డిఫరెన్స్ 3. ఇలా పెట్టుకోండి, లేదంటే నేరుగా చేయండి. 4, -1, 4 -1 +5, -4 -1 -3. స్క్వేర్లో 5, 3 చూస్తాం మనం. ఓకే, ఇది కూడా చూడండి. -1 -2 -3, -1 -4, దిస్ ఈజ్ -5. 2, -7 -5, 4, -1, దట్ ఈస్ 3, -5, 3. నెక్స్ట్ ఎందుకో చెప్తా నేను. 7కి 4కి డిఫరెన్స్ 3, 1 -4కి డిఫరెన్స్ దట్ ఈజ్ 5, 3, 5. ఓకేనండి. 5, 3 రైట్ యాంగిల్ యొక్క ట్రయాంగిల్ యొక్క భుజాలు అయితే దీని హైపోటెన్సే దీని యొక్క దూరం. 5, 3, 5² 25, 3² 9, √34, √34, √34, √34. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ పాయింట్, ఆల్ సైడ్స్ ఈక్వల్ అయితే రాంబస్ అవ్వచ్చు, చతురస్రం అవ్వచ్చు. నెక్స్ట్, చతురస్రంలో కనుక భుజాల మధ్య లంబం ఉంటే అది చతురస్రం అవుద్ది, లంబం లేకపోతే అది రాంబస్ అవుద్ది. సింపుల్. ఇప్పుడు -5, 3 యొక్క స్లోబు -5/3, -3, 5 యొక్క స్లోబు 3/5. రెండింటినీ మల్టిప్లై చేస్తే -5/3, 3/5 ఈజ్ ఈక్వల్ టు -1. సో ఇవి రెండు ఒకదానితో ఒకటి లంబాలు. ఒక ఈక్వల్గా ఉన్న ఒక సైడ్స్ ఉంటే, క్వాడ్రిలేటర్ ఉంటే, ఒకటి రైట్ యాంగిల్ అయితే మిగతా అన్నీ కూడా రైట్ యాంగిల్ అవుతాయి. కాబట్టి ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. కాబట్టి ఇది ఏమైంది? ఇది స్క్వేర్ అయింది. అంతే. మీకు టెక్స్ట్ బుక్లో ఏముంటుంది? ఏబీ పొడవు కనుక్కుంటాం, బీసీ పొడవు కనుక్కుంటాం, సిడి పొడవు కనుక్కుంటాం, డిఏ పొడవు కనుక్కుంటాం. అది సరిపోదన్నట్టు ఏసీ డయాగ్నల్ యొక్క పొడవు కనుక్కుంటాం, బీడీ డయాగ్నల్ యొక్క పొడవు కనుక్కుంటాం. అప్పుడు అవి కూడా ఈక్వల్ అవుతాయి. డయాగ్నల్స్ ఈక్వల్, సైడ్స్ ఈక్వల్, కాబట్టి అదేమవుద్ది? చతురస్రం అవుద్ది. అదే కాదు, చతురస్రం అవ్వాలంటే చతుర్భుజంలో 4 భుజాలు సమానంగా ఉంటూ 4 కోణాలు సమానమైన అది చతురస్రమే. ఆటోమేటిక్గా మిగతా అన్ని రూల్స్ ఫాలో అవుతాయి. భుజాలు కోణాలు సమానం, భుజాలు సమానమైనవి, కోణాలు సమానంగా 90 degrees ఉంది. ఎలా ఐడెంటిఫై చేసావు? ఒక స్లోబ్ని ఇంకో స్లోబ్తో మల్టిప్లై చేస్తే -1 వచ్చింది. 2 స్లోబుల యొక్క మల్టిప్లికేషన్ -1 అయితే ఆ 2 రేఖలు లంబ రేఖలు అవుతాయి. ఆ 2 రేఖలు లంబ రేఖలు అవుతాయి. అర్థమవుతుంది, రైట్? దిస్ ఇస్ సింపుల్ పాయింట్ కదా. నెక్స్ట్ వన్, షో దట్ అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్స్ ఇన్ క్లాస్ రూమ్ అషీమా, భారతి అండ్ కెమీలా ఆర్ సీటెడ్ 3, 1, 6, 4, 8, 6 రెస్పెక్టివ్లీ. డూ యూ థింక్ దే ఆర్ సీటెడ్ ఇన్ ఎ లైన్? గివ్ రీజన్. అంటే
ఆ 3 బిందువులు ఇచ్చారు. ఏమి అంటే స్టోరీ చెప్తున్నా, మనకు ముగ్గురు పుల్లలు కూర్చున్నారండి 3 డెస్కుల్లో. ఆ 3 బిందువుల యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చాం మీకు. ఆ కోఆర్డినేట్స్ అనేటివి లైన్లో ఉన్నాయా లేవా, కొలీనియరా కాదని అడుగుతున్నాడు. ఇప్పుడు ఒక డెస్క్ 3,1, ఇంకో డెస్క్ 6,4, ఇంకో డెస్క్ 8,6, మళ్ళీ 3,1ని పట్టుకురావాలి. ఏం పర్లేదు. సో కొలీనియారిటీని చెక్ చేయాలంటే స్లోప్ని చెక్ చేస్తే చాలు. 4 - 1 3, 6 - 3 3, the slope is equal to 1. 6 - 4 2, 8 - 6 2, 2 2s are 1, slope same. Next 1 - 6 - 5, 3 - 8 - 5, slope 1. All slopes are equal, so they are on a line. ఆన్ ఏ లైను, ఇన్ ఏ లైను. ఓకే, ఇంగ్లీష్ క్లాస్ కాదు కదా, అట్లా అర్థమైందా? అంటే మనం దేన్ని సాల్వ్ చేస్తున్నాము, స్లోప్ని ఉపయోగించుకొని మనం సాల్వ్ చేస్తాం. సార్ స్లోప్ సిలబస్లో లేదు కదా అంటే, స్లోప్ సిలబస్లో లేదు కానీ స్లోప్ని వాడి టెక్స్ట్ బుక్ అంతా సాల్వ్ చేస్తాం మనం. అదే దట్ ఈజ్ కాల్డ్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ వన్. ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై such that point x, y is equidistant from the point 7, 1, 3, 5. x మరియు yల మధ్య సంబంధాన్ని కనుగొనండి. తద్వారా పాయింట్ x, y 7, 1 మరియు 3, 5 పాయింట్ల నుండి సమాన దూరంలో ఉంది. అంటే అర్థమైంది ఇక్కడ 7, 1కి x, yకి మధ్యలో ఉన్న దూరం y - 1 హోల్ స్క్వేర్ ప్లస్ x - 7 హోల్ స్క్వేర్ అండర్ రూట్ 3, 5కి సేమ్ x, yకి మధ్యలో దూరం సమానంగా ఉంటాయి. y - 5 హోల్ స్క్వేర్ ప్లస్ x - 3 హోల్ స్క్వేర్ రూట్, రెండిట్లో రూట్ ఉంది, క్యాన్సిల్ అయింది. y - 1 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2 × 1 × y మైనస్ 2y. x - 7 అంటే x స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14x, ఎందుకంటే 2xy కాబట్టి, దట్ ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 10y ప్లస్ x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x. రెండు వైపులా y స్క్వేర్ క్యాన్సల్, x స్క్వేర్ కూడా క్యాన్సల్. ఓకే, ఇప్పుడు చూడండి 1 + 49 50 మైనస్ 2y మైనస్ 14x మైనస్ 2y మైనస్ 14x ఈజ్ ఈక్వల్ టు 25 + 9 34 మైనస్ 10y మైనస్ 6x. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తానంటే ఎక్స్ అన్నిటిని ఒకవైపుకి తీసుకొస్తా, వైలన్నిటిని అంటే ఎక్స్ వైల్ని ఒకవైపుకి, కాన్స్టెంట్ టర్మ్స్ని ఒకవైపుకి తీసుకొస్తా. సో మైనస్ 14x మైనస్ 2y రైట్ సైడ్కి వెళ్తే ఏమైంది అని అంటే ప్లస్ 14x, బాగా జాగ్రత్తగా చూడండి, ప్లస్ 14x ప్లస్ 2y మైనస్ 6x మైనస్ 10y. అంటే ఇటువైపు ఉన్న ఎక్స్ అండ్ వైని రైట్ సైడ్కి తీసుకెళ్ళా, రైట్లో ఉన్న 34 వాల్యూని లెఫ్ట్కి తీసుకొస్తా. ఐ మీన్ ఇదేమవుద్ది 50 మైనస్ 34 అవుద్ది. 50 మైనస్ 34, 14x మైనస్ 6x 8x అవుద్ది, 8x కాదు 8x, ప్లస్ 2y మైనస్ 10y మైనస్ 8y అవుద్ది, దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, టెక్స్ట్ బుక్లో ఏముంటుంది అని అంటే x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటుంది, x ఈజ్ ఈక్వల్ టు 2y ఉంటుంది. సింప్లిఫై చేస్తాడు. ఎంత చూడండి ఒకసారి, వాట్ ఇస్ ఆన్సర్? రిలేషన్ బిట్వీన్ x and y is
ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2, లేదంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ 2. కరెక్టేనా? కరెక్ట్ అయితే మీకు విషయం చెప్తుంది ఇక్కడ. రైట్. సరే, ఏదైనా ఎక్స్ కామా వై అనే బిందువు రెండు బిందువులకి సమాన దూరంలో ఉంటే ఆ ఎక్స్ కామా వైల మధ్య రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అన్నది మనం ఇక్కడ పాయింట్. అంతేగా, ఆ రెండింటి మధ్య ఎక్స్ కామా వైల మధ్య ఉండే రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుంది, దట్ ఈజ్ అవర్ పాయింట్. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ రెండు బిందువులకి ప్రతిదాన్ని స్క్వేర్ చేసి ఒకదాని నుంచి ఒకటి తీసేయాలి. అంటే ఏంటి అర్థం? 7,1 ఉంది, 3,5 ఉంది. ఈ రెండు బిందువులు ఎక్స్కి వైకి ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయి. 7 స్క్వేర్ 49, 1 స్క్వేర్ 1 మైనస్ 3 స్క్వేర్ 9, 3 స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 50 minus 34, that is equal to 16. ఇది పక్కన పెట్టండి. నెక్స్ట్, ఓకేనా? రైట్, 16. ఇది 7, ఇది 3. 7కి 3కి డిఫరెన్స్ ఎంత? 4x. ఏంటంటే అది 4x. నెక్స్ట్, ఇది 1, ఇది 5. 1కి 5కి మధ్య డిఫరెన్స్ ఎంత? -4. ఆఫ్ డబుల్. డిఫరెన్స్ ఇంటూ ఎక్స్, డిఫరెన్స్ ఇంటూ వై ఆఫ్ డబల్. డిఫరెన్స్ చేసినాం కదా, దీంట్లోంచి స్క్వేర్లు, దీని యొక్క స్క్వేర్ల మొత్తాన్ని తీసేస్తాం. ఇప్పుడు మొత్తం మీద 4ని కూడా కామన్ తీస్తే 4 2s 8, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 16. ద ఆన్సర్ విల్ బి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమైందా? ఓకే. ఏ కామా బి అనే బిందువు సి కామా డి అనే బిందువుల నుంచి ఎక్స్ కామా వై సమాన దూరంలో ఉంటే, ఇఫ్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ కామా బి సి కామా డి అయితే, రైట్, అయితే 2 ఇంటూ ఏ మైనస్ సిఎక్స్ మైనస్ 2 ఇంటూ బి మైనస్ డివై ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఎప్పుడైనా ఫార్ములాని గుర్తుపెట్టుకోకూడదు, చేయాలి మనం. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సేమ్ ప్రాబ్లం. 7,1, 3,5 బిందువుల నుండి ఎక్స్ కామా వై ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటే, అంటే 7,1 నుంచి డిస్టెన్స్, 3,5 నుంచి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఆన్సర్ 7 - 3 4, 1, -5 -4, వాటికి డబల్ తీసుకోవాలి మీరు. 8x - 8y ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ 49 ప్లస్ 1 స్క్వేర్ 1 మైనస్ 3 స్క్వేర్ 9 ప్లస్ 5 స్క్వేర్ 25. 8ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 50 - 34, దట్ ఈజ్ ఈక్వల్ టు 16. 8 2 ద 16, ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. అర్థమైందండి? ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 2. క్లియర్? నెక్స్ట్ వన్. Find a point on the y-axis which is equidistant from the point A 6,5, B -4,3. ఓకే,
అంటే 6,5 - 4,3 పాయింట్ల నుండి సమాన దూరంలో ఉన్న బిందువుని కనుక్కోండి. ఎక్కడ ఉండాలి అది? y-అక్షం పైన ఉన్న బిందువు. ఇక్కడ ఇవ్వలేదు తెలుగులో, y-యాక్సిస్ పైన ఉండాలి. పాయింట్ ఆన్ y-యాక్సిస్ ఏమవుద్ది? పాయింట్ ఆన్ y-యాక్సిస్ 0, y అవుద్ది. పాయింట్ ఆన్ y-యాక్సిస్ ఏమవుద్ది? 0, y అంటే x కోఆర్డినేట్ 0 అవుద్ది. పాయింట్ ఆన్ x-యాక్సిస్ x, 0 అవుద్ది. ఓకే, ఇప్పుడు ఈక్వి డిస్టెన్స్ పాయింట్స్ ఏంటి? 6,5 - 4,3 వాడు ఎవడు పాయింట్? 0, y. రెండింటికి ఈక్వల్ డిస్టెన్స్ ఉండదు. మనం ఇందాక ఒకటి నేర్చుకున్నాం కదా, దాన్ని ఒకసారి అప్లై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. 6కి -4కి డిఫరెన్స్ +10, 5కి -3కి డిఫరెన్స్ +2. దాన్ని డబల్ చేద్దాం. ఓకే, దాన్ని డబల్ చేద్దాం. సో 20 × 0 - 4 × y = అదేంటండి? ఎక్స్ ఉండే కాబట్టి ఎక్స్తో మల్టిప్లై చేస్తాం, 0 ఉంది కాబట్టి 0తో మల్టిప్లై చేస్తాం. వస్తారా చూద్దాం తర్వాత. సార్ నాకు ఒక అవగాహన ఉంది, నాకు ఒక ఇలా చేయొచ్చేమో అని ఆలోచన ఉంది, ఇంప్లిమెంట్ చేద్దాం. అయితే లేకపోతే లేదు. ఓకే, 6² 36 +25 -4² 16 3² 9 -4y = 64 -24 -4y = 40 y = -10. The point on the x-axis, the point on the y-axis 0, -10 అని నేను అనుకుంటున్నా. టెక్స్ట్ బుక్ ఏమనుకుంటుందో చెప్పండి నాకు. వాట్ ఇస్ ఆన్సర్? కాకపోతే ఇంకో పద్ధతి చేద్దాం. 0, 9 ఒక్క నిమిషం, వీడియో మిస్టేక్ అనుకుంటా. ఐ థింక్ సో. 16 + 9 25. ఒక్క నిమిషం అండి, క్యాలిక్యులేషన్స్ తప్పు చేసినట్టున్నాం మనం. ఎస్ ఓకే, నేను 36 + 9 చేశా. 36 + 25 61. చెప్పొచ్చు కదా. 16 + 9 25. 61లోంచి 25 పోతే 36. 36 అంటే క్యాన్సిల్ చేస్తే -9. 0, -9 వచ్చింది. 61 అమ్మా, 61. 0, 9 ఉందా? 0, -9 ఉందా? నైన్. ఎస్ ఇక్కడ చూడండి, -4 ఉంది కాబట్టి -4 డబల్ -8 తీసుకున్నాం. 5కి 3కి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి +2 అంటే డబల్ +4y. ఇట్లా మిస్టేక్. సో y = 9. 0, 9. ఓకే, 4y = 36. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫైండ్ ఏ పాయింట్ ఆన్ ద y-యాక్సిస్, అంటే y-యాక్సిస్ మీద ఒక బిందువు ఉంది, విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ A 6, 5 B -4, 3. సో 6, 5 -4, 3 పాయింట్ల నుండి సమాన దూరంలో ఉంటూ y-అక్షం పైన ఉన్న బిందువుని కనుక్కొని అంటున్నాడు. సో y-అక్షం పైన ఉండే బిందువు ఎలా ఉంటుంది? 0, y లాగా ఉంటుంది. 0, y. ఇప్పుడు నేను చేస్తానంటే ఆ రెండు బిందువులు తీసుకుంటా. 6, 5 -4, 3 ఈ రెండు బిందువుల నుంచి సమాన దూరంలో 0, y అనే బిందువు ఉంది. ఓకే, 0, y అనే బిందువు ఉంది. ఎట్లాగో ఇది x0 కాబట్టి ఓన్లీ y కావాలి కాబట్టి yల మధ్య డిఫరెన్స్ చూడు.
వైకి 3కి డిఫరెన్స్ ఎంత 2. దీన్ని డబల్ రాసుకోవాలి. 4y ఈజ్ ఈక్వల్ టు 6 స్క్వేర్ 36 ప్లస్ 5 స్క్వేర్ 25 మైనస్ 4 స్క్వేర్ 16 ప్లస్ 3 స్క్వేర్ 9. 4y ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 25 61 minus 16 plus 9 25. 4y is equal to 36, then y is equal to 9. The point on the x-axis 0, 9. 0, 9. సింపుల్. ఓకే. అంటే సో మనం ఈ కాన్సెప్ట్ని మనము ఎలానైతే నేర్చుకున్నామో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాం. ఆ y అనే బిందువుని కనుక్కోవడానికి, y అక్షరంపై ఉన్న బిందువుని కనుక్కోవడానికి ఇంప్లిమెంట్ చేసినాం. నేను ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడతా. ఆప్షన్స్ ఉంటాయి మనకి. 0, -9 ఆప్షన్ 2, 0, 9 ఆప్షన్ 3, 9, 0 ఆప్షన్ 4, -9, 0. పాయింట్ ఆన్ y యాక్సిస్. పాయింట్ ఆన్ y యాక్సిస్ అంటే x 0 అవుద్ది, అదే నీ ఆన్సర్ అవుద్ది. కాబట్టి x 0 అయ్యేది మన రెండు ఆన్సర్లు కావు, 0 కాంది. ఇప్పుడు చూద్దాం. 6, 5 నుంచి 0, -9కి, -4, 3 నుంచి 0, -9కి ఈక్వల్ డిస్టెన్స్ ఉండాలి. డిస్టెన్స్ అంటే ఏంది? y కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్. 5కి -9కి డిఫరెన్స్ ఎంత? 14. 6కి 0కి డిఫరెన్స్ ఎంత? 6. 14 స్క్వేర్ 6 స్క్వేర్. -4కి 0కి డిఫరెన్స్ ఎంత? 4 స్క్వేర్. 3కి -9కి డిఫరెన్స్ ఎంత? 12 స్క్వేర్. 14 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్. 4 స్క్వేర్ 12 స్క్వేర్ ఈక్వల్ అవుద్దా? అవ్వదు. ఈక్వల్ అవ్వాలి, అంతే కదా, మొత్తం చేయం మనం. నెక్స్ట్ 6కి 0కి 6 స్క్వేర్. 5కి 9కి 4 స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 4కి 0కి 4 స్క్వేర్. 3కి 9కి 6 స్క్వేర్, రెండు ఈక్వల్ అయినాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అందుకే చెప్పా కదా, డిస్టెన్స్ ఫార్ములాని అంతసేపు మీకు చెప్పింది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీకు ఫిక్స్ అవ్వాలి. దూరము అనగానే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క భుజాల యొక్క కర్ణము, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రెండు భుజాల యొక్క వర్గాల మొత్తమే మన దూరము. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క భుజాల యొక్క వర్గాల మొత్తమే మన దూరము. భుజాలు రెండు సమానం ఉన్నాయి కాబట్టి కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి. కాబట్టి విచ్ ఈస్ ద ఆన్సర్? 0, 9 ఈజ్ ద ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం మనము? ఆప్షన్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. అర్థమైందండి? ఆప్షన్ ద్వారా మనం ఐడెంటిఫై చేస్తాము. రైట్, క్లియర్. నెక్స్ట్, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ పాయింట్స్. కింద ఇవ్వబడిన బిందువుల మధ్య దూరాన్ని కనుగొనండి. 2కి 4కి ఉన్న డిఫరెన్స్ 2, 3కి 1కి ఉన్న డిఫరెన్స్ 2, కాబట్టి ద డిస్టెన్స్ ఈజ్ 2√2. నెక్స్ట్, -5కి 1కి ఉన్న డిఫరెన్స్ 4, 7కి 3కి ఉన్న డిఫరెన్స్ 4, కాబట్టి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 4√2. ఏకి -aకి ఉన్న డిఫరెన్స్ 2a, bకి -bకి ఉన్న డిఫరెన్స్ 2b, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/√a² + b². a² + b², అంతే కదండి. 4a² వస్తుంది, 4b² వస్తుంది. 4ని కామన్ తీస్తే 2 అనేది బయటకు వస్తుంది, a² + b². దిస్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. ఓకే, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 0, 0 and 36 and 15. Can you find the distance between the 2 points A and B? A and B. సో 0, 0, 36 మరియు 15 బిందువుల మధ్య దూరాన్ని కనుగొనండి. ఏ మరియు బి అనే రెండు పట్టణాల మధ్య దూరాన్ని ఇప్పుడు మీరు కనుగొనగలరా అంటే ఇది 7.2లో ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఆ డయాగ్రామ్కి సంబంధించి మనం ఏంటంటే మూల బిందువు నుంచి గల దూరాన్ని కనుక్కుంటాము. 36 స్క్వేర్ ప్లస్ 15 స్క్వేర్ అండర్ రూట్. 36 స్క్వేర్ 15 స్క్వేర్ అండర్ రూట్. మామూలుగా 15, 36ల మధ్య మనం రేషియోని చూడడానికి ట్రై చేద్దాం. 3 5s, 3 12s, 5 12 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్? 13 ఈజ్ ద ఆన్సర్. కాబట్టి ద డిస్టెన్స్ ఈజ్ సైడ్స్ 5 3s 15,
12 3 is 36. The hypotenuse is 39. So the distance between the 0 to 0 to 36 to 15 is 39 units. Answer check చేయండి. ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ నుంచి మనం దీన్ని సాల్వ్ చేసాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ట్రిప్లెట్స్. ఓకే, నెక్స్ట్ డిటర్మైన్ ద పాయింట్స్ 1, 5, 2, 3, -2, -11 ఆర్ కొలీనియర్. ఓకే, చూద్దాం. 1, 5, 2, 3, -2, -11, and again you take starting point 1, 5, trying to get slope. 3 - 5 -2, 2 - 1, 1, the slope -2. -11 to -3, -14, -2 to -2, -4, the slope 7/2. సో డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇవి కొలీనియర్ కాదు, నాన్ కొలీనియర్ పాయింట్స్. 5 of -11, -16, -1 of -2, -3, the slope is 16/3. కాబట్టి స్లోప్స్ ఆర్ డిఫరెన్స్. స్లోప్స్ ఆర్ డిఫరెంట్. సో నాన్ కొలీనియర్. ఇవి సరేకియాలు కాదు. చెక్ చేయాలి, టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ చెక్ చేయాలి. ఓకే, నాన్ కొలీనియర్. క్లియర్? అంటే చూడండి, మీకు టెక్స్ట్ బుక్ ఫార్మెట్కి మన క్లాసెస్ ఫార్మెట్కి ఎంత డిఫరెన్స్ ఉంది, మనం ఎంత తొందరగా నేర్చుకుంటున్నాము, ఎంత తొందరగా మనం ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ చేస్తాము, ఒక క్వశ్చన్కి ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాము అన్నది మీకు ఈ క్లాస్ ఇంటే అర్థమవుద్ది. రైట్ అండ్ ఈ అప్రోచ్ అనేది మీకు ఎగ్జామినేషన్ వల్ల అవసరం. ప్రతి చాప్టర్కి ఇలాంటి అప్రోచే ఉంటుంది. ఇంత కొలీనియరా కాదా నిర్ణయించండి. నాన్ కొలీనియర్. వెరీ గుడ్. నెక్స్ట్, చెక్ వెదర్ 5, -2, 6, 4, 7, -2 ఆర్ ద వెర్టిసెస్ ఆఫ్ అన్ ఐసోస్లెస్ ట్రయాంగిల్. త్రిభుజం యొక్క శీర్షాలు, ఐసోస్లెస్ అంటే ఏంది? సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు అవునా కాదా చెక్ చేయాలి. సమద్విబాహు త్రిభుజ శీర్షాలు అవుతాయా కాదా చెక్ చేయాలి. అంటే నో సార్ అంటే ఏంది? ఆన్సర్ నోనా లేకపోతే కొలీనియర్ కాదనే? ఆన్సర్ నాన్ కొలీనియర్ అని పెట్టండి, అట్లా నో అని కాదు. నేను చేసింది నోనా లేకపోతే క్వశ్చన్కి ఆన్సర్ నోనా? నాన్ కొలీనియర్. వెరీ గుడ్. రైట్, కమ్ టు దిస్ క్వశ్చన్. సేమ్ థింగ్. 5, -2, 6, 4, 7, -2, again 5, -2. ఇది ఏబి భుజం, ఇది బీసీ భుజం, ఇది సిఏ భుజం. అది ఏ రకమైన త్రిభుజము అని అడుగుతారు మనకి. సమబాహు త్రిభుజమా, సమద్విబాహు త్రిభుజమా, విషమాబాహు త్రిభుజమా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అడుగుతారు. ఓకే, దీనికోసం ఏం చేస్తాం మనం అంటే, డిఫరెన్స్ బిట్వీన్ 4 -2 6, 6 -5 -1 అంటే 6, 1 భుజం కలిగిన కర్ణం మన యొక్క భుజం. అంటే 36 + 7 √37 ఏబి యొక్క భుజం. -2 of -4 -6, -7 of 6, 7 of -6 1 అండ్ 6² 36. ఏబి = బీసీ అయింది. అంటే రెండు భుజాలు సమానమైనవి. 6, 1 6, 1 రూట్ చేసి స్క్వేర్ చేసి రూట్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్, -2 to -2 0, -2 -2 0. 5 of -7 -2. సో దీని యొక్క భుజం 4 అవుద్ది. 2² 4 and 2 అవుద్ది. కాబట్టి ఏబి = బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏ. కాబట్టి ఇది సమద్విబాహు త్రిభుజం. ఇదేం త్రిభుజం అవుద్దండి? సమద్విబాహు త్రిభుజం అవుద్ది. అర్థమైందా? చెప్పండి, సమద్విబాహు త్రిభుజమా కాదా? ఫస్ట్ 6 1 ఎక్కడమ్మా? 6 1
In a classroom, 4 friends are seated at the point A, B, C, D as shown in the figure 7.8. Champa and Chameli walk into the class and after observing for a few minutes, Champa asks Chameli, "Don't you think ABCD is a square?" Chameli disagrees. Using distance formula, find which of them is correct. Chameli ఏమన్నది, చెంప అన్నది మీరిద్దరు అందరు స్క్వేర్లో కూర్చున్నారు కదా అంటే చెమేలి అంగీకరించలేదంట. సో ఎవరు కరెక్ట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే అవి అవి ఏంటి కరెక్ట్ పాయింట్స్ ఏంటని చూడాలి. సో ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఏ 3,4 ఫస్ట్ పాయింట్ 3,4గా తీసుకుందాం. నెక్స్ట్ బి వచ్చేసి 6,7. బి వచ్చేసి ఏంటంటే 6,7. సి వచ్చేసి 9,4. కరెక్ట్గా చూడండి, మనం రాస్తున్నామా రాయట్లేదు. 9,4. డి వచ్చేసి 6,1. డి వచ్చేసి 6,1. ఇప్పుడు డిస్టెన్స్ రాయడం కోసం మళ్ళీ ఏని ముందు తీసుకుంటాం. 3,4 ఇది ఏబి అండి. 7 - 4 3, 6 - 3 3, సైడ్ 3√2, 4 - 7 - 3, 9 - 6 3, 3√2. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అయింది. ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ అవుతూ స్లోబ్ 3/3 ఇంటూ -3/3 కూడా ఉంది. రెండు స్లోబుల యొక్క లెక్క -1 అయింది. అంటే ఏబిబిసిలు సమానమవుతూ వాటి మధ్య లంబకోణం ఉంది. ఇంకో భుజం కూడా సమానమైంది అనుకో, వి డిక్లేర్ దట్. ఏంటది, 3 భుజాలు సమానం, 4 భుజం కూడా సమానంగా ఉంటుంది. ఒక దగ్గర 90 degrees ఉన్నట్టు ఇంకో దగ్గర కూడా 90 degrees ఉంటుంది. కాబట్టి స్క్వేర్ అని డిసైడ్ చేయొచ్చు మనం. ఈ యొక్క డిస్టెన్స్ చూద్దాం. 1, -4 3, 6, -9 -3. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు డిఏ అండ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆల్ యాంగిల్స్ ఆర్ 90 degrees. కాబట్టి ఇది ఏమవుద్ది, స్క్వేర్ అవుతుంది. రైట్. సో విచ్ వన్, స్క్వేర్. m1 × m2 ఈజ్ ఈక్వల్ టు -1 అయింది. అండ్ డిస్టెన్స్ కూడా సేమ్ అయింది. ఆల్ సైడ్స్ ఆర్ 3√2 ఉంటాయి. ఒక్కొక్క సైడ్ యొక్క భుజం ఎంత ఉంటుంది, 3√2 ఉంటుంది. ఓకే రైట్. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేసినాం సింపుల్గా. ఓకే, ప్రతిదానికి ఏబి బీసీ సిడి అని చెప్పేసి మీరు రాసుకోకూడదు. అర్థమైందండి? రైట్. సో ఇది చూసారు కదా మీరు. పాత టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్ ఏ విధంగా ఉందో మనం డిస్కస్ చేసినాం. సో రెండు ఆల్మోస్ట్ ఈక్వల్ ఉన్నాయి, రెండింటి మనం ఫాలో అవ్వాల్సిందే. సో మనం కూడా 2 టెక్స్ట్ బుక్స్ని కలిపే చెప్తాం కాబట్టి జాగ్రత్తగా మీరు క్లాసెస్ని ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్ ప్యాటర్న్స్ లేకపోతే ఇంకొక ఫార్ములాస్ అవి కాకుండా కాన్సెప్ట్ లెవెల్లో మనం నేర్చుకుంటాం. ఒక్కసారి క్లాస్ విన్న తర్వాత మళ్ళీ ఒకసారి చూసి మీరు ప్రాక్టీస్ చేసుకొని నీట్గా నోట్స్ కనుక రాసుకుంటే ఇక మీరు సబ్జెక్ట్లోంచి ఎటు డీవియేట్ అవ్వరు, ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా చేసేస్తాం. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.